దిక్కుమాలిన వాళ్ళారా మీరు, పాపపు సొమ్ము కోసం అదే సీసాలు కడిగి ఆ సీసాల్లో మీరు ఆఫ్రికా ఫార్ములాని తెచ్చి ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు. ఏం చేద్దామని రాష్ట్రాన్ని? ఇవాళ ఆఖరికి మందు బాబులను కూడా మీరు వెన్నుపోటు పెట్టి ద్రోహం చేసిన పరిస్థితి ఇవాళ. మరి అదే బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లే ఇవాళకి బ్రాండీ షాపుల్లో ఎందుకు దొరుకుతున్నాయి? అదే భూమి ఎందుకు దొరుకుతుంది? మళ్ళీ కొత్తగా సూపర్ 6 ఎందుకు వచ్చింది? స్పెషల్ స్టేటస్ అన్నారు, అన్నారు, గవర్నర్ అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు. అవన్నీ దొరుకుతున్నాయి. ఆడితో పాటు సూపర్ 6 కూడా దొరుకుతుంది అప్పుడు. మరి ఆ యాగవా? మరి జే బ్రాండ్లు అన్నారు, జే బ్రాండ్లు ఇవాళ ఎందుకు అమ్ముతున్నారు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ డిస్టిలరీలు తయారై వచ్చింది, అది ఏ బ్రాండ్ అన్నామని. కానీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కదా. ఏం చేస్తారు జనాల్ని? ఏం చేద్దామని? ఇవాళ మద్యపాన ప్రియులందరికీ కూడా అయ్యా బాబు జాగ్రత్త, తాగబాకండి. చూస్తున్నారు కదా ఇవాళ జరిగేటువంటి ఏ షాపులో ఏ సీసా నకిలీదో ఏ సీసా అసలుదో ఇవాళ మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీ భార్య పిల్లల మీద మమకారంతో మందు తాగేప్పుడు జాగ్రత్త అయ్యా. చంద్రబాబు నమ్ముకుని బాగుపడినోడు ఎవడు లేడయ్యా. చివరికి మందు బాబులు మీరు అతను నమ్మారు. ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ద్రోహం చూస్తున్నారు. ప్రతి షాపు దగ్గర మీరు కొనేటువంటి ప్రతి సీసాని జాగ్రత్తగా చూడండి, అన్నీ పరీక్ష చేయండి, సీలు కరెక్టా కాదో చూసుకోండి. అలాగే గట్టిగా డిమాండ్ చేసి అవసరమైతే ఆ సీసా మూత తీసి వాసన చూపించాకే మీరు తాగండి. ఏం చెప్తాం, వాసన కూడా అట్టా ఉందో లేదో మనకు తెలియదు. ఆఫ్రికాలో ఏం కనిపెట్టారో ఫార్ములా, ఏం చేశారో తెలియదు ఆఫ్రికా మందు. కాబట్టి తాగకుండా ఉంటే మంచిది. లేదు తాగలేకపోతే నరాలు లాగేస్తున్నాయి, చంద్రబాబు అలవాటు చేసేసాడు మాకు మందు అనుకుంటే జాగ్రత్తగా చూసి తెరిపార ఆరా తీరా చూసి సీసాని 100 సార్లు పరీక్ష చేసి అవసరమైతే భూతద్దాలు కొనుక్కుని సీసాని జాగ్రత్తగా పరిశీలించి అవి దొంగ సీళ్ళ, ఏ సీళ్ళ, నకిలీ సీళ్ళ, నకిలీ సీసాన జాగ్రత్తగా చూసుకుని మద్యాన్ని సేవించమని చెప్పని మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త, మీ అందరికీ కూడా జాగ్రత్త చెప్తూ, అట్లాగే నారా లోకేష్ నాయుడు గారు శవాన్ని పార్సిల్ చేశారు ఇంటికి. మనిషి చంపేసి శవాన్ని పార్సిల్ చేశారన్నారు. శవాన్ని పార్సిల్ చేశారు ఈ మాట చెప్పి 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 జనం అయిపోయినారు బాబు చెవుల్లో. ఇవాళ ఈ మందు పార్సిల్స్ ఏంటి, ఈ ఆఫ్రికా మందేంటి, ఆడపిల్లల మీద అగాయిత్యాలేంటి, ఈ ద్రోహాలేంటి? 5 ఏళ్ల పసిబిడ్డ కాడి నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో. పట్టించుకోరా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకే తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీరు నలుగురు, ఇంకా మిగతా వాళ్ళందరూ సైలెంట్, ఎవరు మాట్లాడరు. ఈ నలుగురు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాపాల గురించి, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా? మీ టీవీలు పేపర్లు కాపు కాస్తున్నాయి అని చెప్పని, మిమ్మల్ని కాస్తున్నాయి అని చెప్పని ఎన్ని పాపాలకైనా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు మీకు సరైన శిక్ష ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజాస్వామ్యంగా మీకు రాజకీయంగా ఉరేసే రోజు కోసం శిశుపాలుడు పాపాలు లెక్కబెట్టినట్టుగా శిశుపాలుడు పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా ఈ అమాయక ప్రజలు, మీరు అనుకున్నటువంటి ఈ అమాయక ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాపాలను లెక్క పెడుతూనే ఉన్నారని కూడా మీకు హెచ్చరిక చేస్తాను.